హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ఈరోజు లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 30 5G మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నా. ఈ మొబైల్ లాంచ్ అవుతున్న ఆల్రెడీ వీకెండ్ టెక్ న్యూస్లో అయితే చెప్పాను. ఇవాళ ఫ్లిప్కార్ట్ అయితే లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్స్ అండ్ కొనొచ్చో లేదో ఓవరాల్గా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. బ్లూ, బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. దీనిలో బ్లూ కలర్ చూడడానికి అయితే బాగుంది, అట్రాక్టివ్ అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసి మీకు 15,000 రూపీస్ అయితే ఉంటుంది. అదే 8GB ర్యామ్ 256GB వేరియంట్ 16,000 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ సేల్ జూన్ 22 ఆఫ్టర్నూన్ 12 PM ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. బ్యాంక్ ఆఫర్స్ యాక్సిస్ బ్యాంక్ మీద అయితే ఉంటుంది. 1000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు దాని కనుక బేస్ చేసుకున్నట్లయితే బేస్ వేరియంట్ 14,000కే వస్తుంది. అండ్ హైయర్ వేరియంట్ అంటే మీకు 8GB ర్యామ్ 256GB వేరియంట్ మీకు 15,000 రూపీస్కి అయితే వస్తుంది. ఇవి ప్రైస్ అండ్ సేల్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ ఇక స్పెసిఫికేషన్స్ డిస్ప్లే 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే అయితే కాదు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్. ఓవరాల్ గా డిస్ప్లే మీకు బాగుంటుంది, ఓకే అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, దీన్ని వీళ్ళు ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు. బట్ ఏ సెన్సార్ వాడర్ ఏమైతే మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది మ్యాక్రో షాట్స్ కి. అండ్ 2 మెగాపిక్సెల్ ఏ కెమెరా అయితే ఒకటి అయితే ఉంటుంది. ఈ 2 మెగాపిక్సెల్స్ పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం కాదు. అండ్ ఫ్రంట్ సైడ్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. కెమెరాస్ ఓకే అని చెప్పుకోవచ్చు, బట్ ఆన్ పేపర్ స్పెక్స్ కంటే దీని సపరేట్ రివ్యూ చూస్తే బెటర్. ఒకవేళ మీరు ఈ మొబైల్ని కెమెరా ఆస్పెక్ట్లో మీరు చూడాలనుకున్నట్లయితే. నెక్స్ట్ ఇక దీనిలో ప్రాసెసర్, దీనిలో MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 5G ప్రాసెసర్ 14 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది ఇంతవరకు నేను ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్ అయితే ఏం చూడలేదు. మీరు ఏమైనా చూస్తుంటే కామెంట్ చేయండి. సో మంచి ప్రాసెసర్, మీరు గేమింగ్ అయితే ఆడొచ్చు, కానీ హెవీ గేమింగ్ అంటే కష్టం. అండ్ నెక్స్ట్ దీని బ్యాటరీ 5000 mAh అయితే ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ ఒక 30 minutesలోనే 75% ఛార్జ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నార్మల్ కండిషన్స్లో అంత ఫాస్ట్ అయితే అవ్వదు, బట్ వీళ్ళు 50% ఛార్జింగ్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది చెప్పలేదు. ఓకే, 30 minutesలో 75% ఛార్జింగ్ అంటే ఓకే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక దీంట్లో అదర్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మెయిన్గా చూసినట్టయితే 3.5mm జాక్ అయితే వస్తుంది. అండ్ NFC సపోర్ట్ అయితే ఉంటుంది. దీనికి యాక్సిస్ లీనియర్ మోటార్ అయితే ఉంటుంది. మెయిన్గా మీకు తెలిసిన హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్కి PUBG ఎవరైతే BGMI గేమ్స్ అయితే ఆడుతుంటారో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. దాంతోపాటు దీనిలో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇన్ కొలాబరేషన్ JBL అయితే ఉంటుంది. JBL ఐరస్ ఆడియో అయితే ఉంటుంది. DTS కూడా అయితే ఉంటుంది. సౌండ్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి బ్రాండ్స్ నుంచి అయితే మీకు సర్టిఫికేషన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 అయితే వస్తుంది. వీళ్ళకి సంబంధించిన XOS 13 వర్షన్ అయితే వస్తుంది. మీకు బ్లోట్వేర్ అయితే ఉండేది మామూలే, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ వెయిట్ 203 grams ఉంటుందని స్పెసిఫికేషన్స్లో అయితే ఉంది. అంటే వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 15,000 బిల్లో మీకు 5,000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవి ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ విషయంలో నాకు ఎక్కడ కాంప్రమైజ్ అనిపించింది అంటే AMOLED. బట్ ఓవరాల్గా ఆలోచించినట్లయితే ప్రైస్ కటింగ్ కోసం AMOLED డిస్ప్లే అయితే సాటిస్ఫై చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం అక్కడ. ఇంకా కెమెరాస్ అయితే మీరు చూడాలి అది ఎట్లా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఎటువంటి సెన్సార్ మెన్షన్ చేయలేదు. అండ్ అది డే టు డే కండిషన్స్ బట్టి అయితే ఉంటుంది. అందుకే కెమెరా గురించి అయితే నేను చెప్పలేదు. అండ్ ఫైనల్గా ఈ మొబైల్ ఎవరు పర్చేస్ చేయొచ్చు అన్నట్లయితే మీకు బ్రాండ్ ప్రియారిటీ కాదు, ఇన్ఫినిక్స్ బ్రాండ్ అనేది మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు అనుకున్నట్టయితే తీసుకోవచ్చు. కాదు నాకు సామ్సంగ్ నుంచి కావాలి, రెడ్మీ నుంచి, రియల్మీ ఇట్లా మళ్ళీ బ్రాండ్స్ నుంచి మాత్రమే కావాలి, ఇన్ఫినిక్స్ బ్రాండ్ కాదు నాకు అనిపించే వాళ్ళకి అయితే ఈ మొబైల్ స్కిప్ చేయండి. అట్లా కాదు నాకు స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్, ఓవరాల్గా అంతా బాగుండాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీరు తీసుకుంటే మామూలుగా ఇంతకుముందు ఏ మొబైల్ అయినా బేస్ వేరియంట్ తీసుకోండి, హైయర్ వేరియంట్ వద్దని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే డైరెక్ట్ హైయర్ వేరియంట్ తీసుకోండి, 8GB ర్యామ్ 256GB వేరియంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా హైయర్ వేరియంట్ తీసుకున్నా సరే మీకు అడిషనల్గా విర్చువల్ ర్యామ్ ఒక 8GB ర్యామ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక 1000 రూపీస్కి ఇక్కడేమి 6GB ర్యామ్ అయితే కాదు, 8GB ర్యామ్ 256GB వేరియంట్ 50,000కి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వచ్చుంటాయి అనుకుంటున్నారు. ఒకవేళ వచ్చుంటే మాత్రం మీరు ఫస్ట్ మీరు చూడాల్సిందే కెమెరా రివ్యూ అయితే చూడండి. కెమెరా అండ్ గేమింగ్ ఇదంతా ఓవరాల్గా అయితే బాగుంటుంది. ఇది నా వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నా. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.